పరుగులు. ఆరెంజ్ క్యాప్ అతడిదే 776. అలాగే గుజరాత్ ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడా 29 వికెట్లు పర్పుల్ క్యాప్ని అతనే గెలుచుకున్నాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తీర్మానం చేశాం, ఆమోదించండి. 150 కోట్ల కొత్త పనులకు సీఈఓలపై జడ్పీ చైర్మన్ల ఒత్తిడి. నిధులు లేమితో దస్త్రాలు పక్కన పెట్టిన అధికారులు. 4 నెలల్లో ముగియనున్న పాలక వర్గాల పదవీకాలం. జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీకాలం మరో 4 నెలల్లో ముగియనున్న నేపథ్యంలో భారీగా కొత్త పనుల మంజూరుకు పలు జిల్లాల అధికారుల మీద చైర్మన్లు ఒత్తిడి తెస్తున్నారు. పాలకవర్గం ఆమోదం తీసుకున్న పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వాల్సిందని పట్టుబడుతున్నారు. నిధుల లభ్యత అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో అధికారులకు దిక్కుతోచడం లేదు. 13 ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ల పదవీకాలం సెప్టెంబర్తో ముగియనున్నటువంటి నేపథ్యంలో వెళ్లిపోయే ముందు 150 కోట్లకు పైగా సాధారణ నిధులతో రోడ్లు, కాలువలు లాంటివి కట్టాలనుకుంటున్నారు అన్నట్టు. ఇక్కడ విషయం ఏంటి, ఎక్కడికి పోయినా ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఆపేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా పరిషత్తులన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళ చేతిలో, ఇది వైసీపీ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆపేసింది. దాన్ని మీరు ఇమ్మీడియట్గా తీసుకుని చేయమంటున్నారు. దాన్ని ఎలా డ్రామాగా కన్వర్ట్ చేశారు అంటే, వీళ్ళు బానిసలు కదా పనిచేయడం, జర్నలిజపు బానిసలు కదా, అందుకని దాన్ని కన్వర్ట్ చేస్తా ప్రజలను ఎట్లా మోసం చేస్తూ వార్తలు రాయాలో అలాగే రాస్తారు. అందులో భాగంగా నిధులు లేమితో అల్లాడుతున్నారంట. మరి ఇంకెందుకు అప్పుడు జిల్లా పరిషత్తులు, పంచాయతీలు అన్నీ రద్దు చేసేద్దామా? ఇప్పుడు దశాబ్దాల కల